బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ టైమ్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన మూవీ ఇది. వీటికి అందుకుని ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తుంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లోనూ భారీ వసూళ్లను వస్తున్నట్లుగా చేస్తుంది. దాదాపు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వీకెండ్ కావడంతో నేడు రేపు ఇంకా మంచి వసూళ్లను రాణిస్తున్నాయి. బుక్ మై షోలో అయితే మనశంకర వరప్రసాద్ డామినేషన్ చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆ సినిమాకు 2.5 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. అయితే మేకర్స్ విడుదల చేస్తున్న లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు మూవీ మొదటి రోజు 84 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. ఆ తర్వాత మూడో రోజుకు 150 కోట్ల క్లబ్, ఇక నాలుగవ రోజులోనే 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఇప్పుడు అయితే 5 రోజుల వసూలు లెక్కలను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. 226 కోట్లకు పైగా గ్రాస్ వసూలును చేసినట్లుగా తెలిపారు. ఇక రీజనల్ మూవీకి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పారు. ఈ మేరకు స్పెషల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మనశంకర వరప్రసాద్ గారు ప్రతి చోట డామినేట్ చేస్తూ దూసుకుపోతుంది అని, మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎంఎస్జీ 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక రీజనల్ మూవీకి ఇది ఆల్ టైమ్ రికార్డ్. సెన్సేషన్ వీకెండ్ అంతా ఎంఎస్జీదే అని రాసుకొచ్చారు. అదే సమయంలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ 250 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లుగా తెలుస్తుంది. విడుదలకు ముందే వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్లకు మధ్య జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. బ్రేక్ ఈవెన్ కోసం 280 నుంచి 300 కోట్ల గ్రాస్ అవసరమని చెప్పాయి. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే 226 కోట్లకు పైగా ఇప్పటికే వసూలు చేసినట్లుగా వెల్లడించారు. ఇక సినిమా విషయానికి వస్తే చిరంజీవి సరసన సీనియర్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. వీటీవీ గణేష్, యూట్యూబర్ నందన సహా అనేక మంది నటించారు. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొనిదల నిర్మించారు. బీమ్స్ మ్యూజిక్ ను అందించారు.